ఏడున దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్ యూజీ పరీక్షను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. పేపర్ లీక్ వార్తల నేపథ్యంలో పారదర్శకతను కాపాడేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ నిర్ణయం తీసుకుంది. రద్దు చేసిన పరీక్షను మళ్లీ నిర్వహిస్తామంటూ ఎన్టీఏ ప్రకటించింది. త్వరలోనే కొత్త తేదీలను ప్రకటించనుంది. రీ ఎగ్జామ్ కోసం విద్యార్థులు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని, మళ్లీ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదంటూ స్పష్టం చేసింది. పాత హాల్ టికెట్ వివరాలతోనే కొత్త అడ్మిట్ కార్డులు జారీ చేయనున్నట్లు చెప్పింది. రాజస్థాన్లోని సికార్ జిల్లాలో ఓ కోచింగ్ సెంటర్ ద్వారా బయటకు వచ్చిన గెస్ పేపర్లో అసలు పరీక్షలో వచ్చిన 150కి పైగా ప్రశ్నలు ఉన్నట్ల దర్యాప్తులో తేలింది. ఈ కుంభకోణం వెనుక భారీ నెట్వర్క్ ఉన్నట్లుగా ప్రభుత్వం అనుమానిస్తోంది. కేసును సిబిఐకి అప్పగించింది. బ్రేకింగ్ న్యూస్. మే 7న దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్ యూజీ పరీక్షను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. పేపర్ లీక్ వార్తల నేపథ్యంలో పారదర్శకతను కాపాడేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ నిర్ణయం తీసుకుంది. రద్దు చేసిన పరీక్షను మళ్లీ నిర్వహిస్తామంటూ ఎన్టీఏ ప్రకటించింది. త్వరలోనే కొత్త తేదీలను ప్రకటించబోతోంది. రీ ఎగ్జామ్ కోసం విద్యార్థులు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదంటోంది ఎన్టీఏ. మళ్లీ ఫీజు చెల్లించాల్సిన అవసరం కూడా లేదంటూ స్పష్టం చేస్తున్నారు. పాత హాల్ టికెట్ వివరాలతోనే కొత్త అడ్మిట్ కార్డులు జారీ చేయనున్నట్లు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ వ్యవహారం సంచలనంగా మారుతోంది. రాజస్థాన్లోని సికార్ జిల్లాలోని ఓ కోచింగ్ సెంటర్ ద్వారా గెస్ పేపర్ బయటకు వచ్చింది. అసలు పరీక్షలో వచ్చినటువంటి 150కి పైగా ప్రశ్నలు ఉన్నట్లుగా దర్యాప్తులో తేలింది. ఈ కుంభకోణం వెనుక భారీ నెట్వర్క్ ఉన్నట్లుగా ప్రభుత్వం అనుమానిస్తోంది. దీంతో కేసును సిబిఐకి అప్పగించింది. ప్రస్తుతానికి నీట్ను రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించారు అధికారులు. మే 3న వేలాది మంది విద్యార్థులు నీట్ యూజీ పరీక్ష రాశారు. దీంతో కేంద్ర ప్రభుత్వం పేపర్ లీకేజ్ అయిందనే భావనతో ప్రస్తుతం ఆ పరీక్షను రద్దు చేసినట్లుగా ప్రకటించింది. వార్తల నేపథ్యంలో ఒకసారిగా పారదర్శకతను కాపాడేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. రద్దు చేసిన పరీక్షను మళ్లీ నిర్వహిస్తామంటూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ చెప్తోంది. అయితే వేలాది మంది విద్యార్థుల భవితవ్యాన్ని నిర్ణయించే ఈ పరీక్ష విషయంలో పారదర్శకతను పాటించేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. మళ్ళీ రీ ఎగ్జామ్ కోసం విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని చెప్తోంది ఎన్టీఏ. ఇక ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం లేదంటూ స్పష్టం చేస్తోంది. రైట్, మా ప్రతినిధి సీనియర్ కొలీగ్ శివ ఢిల్లీ నుంచి జాయిన్ అవుతున్నారు. శివ, ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన నీట్ పరీక్షను రద్దు చేసినట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా ఈ గెస్ పేపర్ లీక్ అవడము, అందులో ఉన్నటువంటి ఆ 150 ప్రశ్నలు, మొన్న నిర్వహించిన ప్రశ్నలు దాదాపుగా సమానంగా ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఏం జరుగుతోంది? మళ్ళీ ఈ నీట్ ఎగ్జామ్ సంబంధించి ఎట్లాంటి అప్డేట్స్ ఇస్తున్నారు అధికారులు? రైట్ రామ్, నీట్ పరీక్షను రద్దు చేస్తూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్ణయం తీసుకుంది. మే 3వ తేదీన ఈ పరీక్షను నిర్వహించారు. ఆ పరీక్షను రద్దు చేసినట్టుగా కూడా ప్రకటించింది. అయితే ఈ పేపర్ లీక్ కావడం పైన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ దర్యాప్తును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి అప్పగించారు. అయితే పేపర్ లీక్ ఘటనకు సంబంధించి ఇప్పటికే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్ణయం తీసుకోవడం, దాంట్లో అవకతవకలు జరిగాయని తెలియజేశారు. అంటే ఎగ్జామ్కు ముందు రోజే ఈ పేపర్ లీక్ అయినట్టుగా కూడా ప్రధానంగా ఎన్టీఏ గుర్తించింది. దానికి సంబంధించి మొత్తం అంటే పరీక్షకు ముందే ప్రశ్నాపత్రం అనేది లీక్ అయిందని కూడా తెలియజేస్తున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే విపక్ష పార్టీల నుంచి కూడా తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. ఇటు రాహుల్ గాంధీ, మరోవైపు జైరాం రమేష్ కూడా ఇప్పటికే ఎన్డీఏ గవర్నమెంట్ ఆధ్వర్యంలో 89 సార్లు పేపర్ లీక్ అయింది. ఇటు విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారు. ఎన్నో కళలతో వాళ్ళు ఎగ్జామ్ రాయడానికి వస్తున్నారు. కానీ ఈ పేపర్ లీక్ చేయడం ద్వారా విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తుంది ఈ ఎన్డీఏ ప్రభుత్వం అనేది కూడా ప్రధానంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. దానిలో భాగంగా మొత్తం ఈ గ్రేస్ పేపర్లో 135 ప్రశ్నలు లీక్ అయినట్లుగా రాజస్థాన్ పోలీసుల విచారణలో వెల్లడైంది. మొత్తం 3వ తేదీన పరీక్ష జరగాల్సి ఉంది, పరీక్ష జరిగింది. దానికన్నా ముందు రోజే పేపర్ లీక్ అవడం, దానికి సంబంధించి
పేపర్ లీక్ అయినట్లుగా కూడా బయట ప్రచారం జరిగిన నేపథ్యంలో వెంటనే ఈ పోలీసుల చేత విచారణ జరిపించాలనేది విపక్ష పార్టీలని కూడా డిమాండ్ చేసి దానిలో భాగంగా రాజస్థాన్ పోలీసులు విచారణ జరిపిన నేపథ్యంలో పేపర్ లీక్ అయినట్లుగా గుర్తించారు. ఈ నేపథ్యంలోనే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ ఈ పేపర్ లీకేజ్ ఘటనకు సంబంధించి విచారణను సిబిఐకి అప్పగించింది. దానిలో భాగంగా ఈ రాజస్థాన్ పోలీసుల స్పెషల్ ఆపరేషన్లో మే 3వ తేదీన జరిగిన నీట్ పరీక్షలో సరిపోలినట్లుగా కూడా ఈ పేపర్లు అక్కడ జరిగిన లీక్ అయిన పేపర్, మరోవైపు 3వ తేదీన జరిగిన పేపర్ రెండు కూడా సరిపోలినట్లుగా గుర్తించారు. దానిలో భాగంగానే గేస్ పేపర్లో జీవశాస్త్రంలో 90, అలాగే రసాయన శాస్త్రంలో 45 ప్రశ్నలు లభ్యమైనట్లుగా కూడా గుర్తించారు. మొత్తంగా చూసుకుంటే ఈ నీట్ పరీక్షకు సంబంధించి గతంలో కూడా ఇటు బీహార్లో కూడా గతంలో లీక్ అయ్యాయి. అప్పుడు కూడా ఇదే ఇష్యూని లేవనెత్తారు విపక్ష పార్టీలు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ దానికి సంబంధించి వివరణ ఇచ్చింది. తర్వాత మళ్ళీ దాన్ని పరీక్షలు నిర్వహించిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం నీట్ పరీక్షలు మొత్తం 720 మార్కులు గాను ఈ ప్రశ్నలను 600 మార్కులకు కేటాయించారు. మొత్తం ప్రధానంగా చూసుకుంటే విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ గేస్ పేపర్ అని పిలువబడేది మే 1వ తేదీన రాజస్థాన్లోని సికార్లో ప్రచారంలోకి వచ్చింది. ఈ మెటీరియల్ కేవలం అసాధారణంగా ఖచ్చితమైన ప్రశ్నల సమాహారమా లేక పరీక్షలకు ముందే దీనికి సంబంధించి పేపర్ లీక్ అయింది అనే కోణంలో కూడా ముందు కొన్ని ఊహాగానాలు వ్యక్తపరిచారు. కానీ ఫైనల్గా ఈ పేపర్ లీక్ అయినట్టు గుర్తించిన నేపథ్యంలో విమర్శలన్నీ కూడా బయటకు వచ్చిన నేపథ్యంలో పోలీసులు విచారణ జరిపారు. అయితే పరీక్షకు ముందు మే 3వ తేదీన జరిగిన పరీక్షాపత్రం, మరోవైపు ముందు రోజు లీక్ అయిన ప్రశ్నాపత్రం రెండు కూడా ఒకే విధంగా ఉన్నాయని గుర్తించిన నేపథ్యంలో ఆ పరీక్షను రద్దు చేస్తున్నట్లుగా తెలియజేస్తారు. తదుపరి పరీక్ష ఎప్పుడు నిర్వహిస్తారనేది కూడా ఇంకా అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. అయితే ఈ కేసు దర్యాప్తు అనేది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సిబిఐకి అప్పగించిన నేపథ్యంలో అసలు పేపర్ ఎవరెవరికి గుర్తించబడాలని నిమగ్నమైనారు. శివ, ఈ లీకేజ్ వెనుక సూత్రధారులు ఎవరని ప్రభుత్వం భావిస్తుంది? ఎందుకంటే ప్రధానంగా వేలాది మంది, లక్షలాది మంది విద్యార్థుల ఆశలపై నీళ్లు జల్లిన ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి సిబిఐ ఎలాంటి దర్యాప్తు సాగించే అవకాశం కనిపిస్తుంది? ప్రధాన సూత్రధారులు ఎవరు ఉండొచ్చు? రైట్, ప్రధానంగా దీని వెనుక ఉన్నదారు ఎవరున్నారు? దీని వెనుక సూత్రధారులు, పాత్రధారులు కానీ ఎంతోమంది లక్షల సంఖ్యలో నీట్ పరీక్షకు హాజరయ్యేందుకు విద్యార్థులు రాత్రి బవళ్ళు శ్రమించి నిద్రాహారాలు లేక దీనికి ప్రిపేర్ అవుతూ ఉంటారు. కానీ ఈ సందర్భంలో రేపు పరీక్షనగా ఈరోజు పేపర్ లీక్ చేయడం, అప్పటి వరకు కష్టపడకుండా తిరిగిన వాళ్ళు ఆ పేపర్ రావడం, పేపర్ను కాపీ చేసి చదువుకోవడం, దాని ద్వారా పరీక్షల్లో ఫలితాలు వారు సాధిస్తున్నారు తప్ప రాత్రి బవళ్ళు నిద్రాహారాలు లేక శ్రమించి కష్టపడి చదివిన వారి ఆశలను అడియాసులు చేస్తుంది ఈ ప్రభుత్వం అనేది కూడా ప్రధానంగా విమర్శలు వెలువెత్తుతున్నాయి. దానిలో భాగంగానే ఇప్పటికీ దీనికి సంబంధించి రాజస్థాన్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఇది పోలీసులు కూడా దర్యాప్తు కొనసాగించారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి కూడా దీనిపై సీరియస్గా ఉన్నారు. అయితే పోలీసులు దర్యాప్తు చేసి దీంట్లో అవినీతి అవకతవకలు జరిగాయి, పేపర్ లీక్ అయింది అనేది ప్రధానంగా 3వ తేదీన పరీక్ష జరిగిన ప్రశ్నపత్రం, మరోవైపు ముందు రోజు లీక్ అయిన ప్రశ్నపత్రం ఒకటని కూడా సరిపోవడంతో అక్కడ పేపర్ లీక్ అయింది అనేది కూడా ప్రధానంగా గుర్తించారు. దానిలో భాగంగానే అసలు దీని వెనుక ఉన్న సూత్రధారులు ఎవరు అనేది, ఎవరు లీక్ చేశారో, అసలు ఎవరెవరికి పేపర్ వెళ్ళింది అనేది కోణంలో కూడా ప్రధానంగా అంటే ఎంతమందికి పేపర్ లీక్ అయింది, అక్కడి నుంచి దాన్ని ఎవరెవరికి దాన్ని ఫార్వర్డ్ చేశారు, అసలు ఏ విధంగా లీక్ అయింది అనే కోణంలో కూడా సిబిఐ విచారణ చేసేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే ఈ విచారణ లోతైన దర్యాప్తు జరగాలంటే మొత్తం నిష్పక్షపాతంగా దర్యాప్తు కొనసాగాలనే ఉద్దేశంతోనే రాజస్థాన్ ప్రభుత్వం సిబిఐకు అప్పగించాలని నిర్ణయించింది. దానిలో భాగంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కూడా దీనికి సంబంధించి సిబిఐకు అప్పగించాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. ప్రజెంట్ అయితే 3వ తేదీన జరిగిన పరీక్షా పేపర్ను ఆ రోజు జరిగిన పరీక్షను రద్దు చేశారు. ఇక తదుపరి ఎప్పుడు నిర్వహిస్తారనే మాత్రం ఇంకా అధికారికంగా తెలియాల్సి ఉంది. రామ్. రైట్, ఎస్, థ్యాంక్ యూ శివ. వేలాది మంది మెడికల్ విద్యార్థుల ఆశలు ఆవిరవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం నిర్వహించినటువంటి నీట్ పరీక్షను రద్దు చేస్తోంది. రాజస్థాన్లో పేపర్ లీకేజ్ అయినట్లుగా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో పారదర్శకత పాటించే నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం రద్దు చేసిన పరీక్షను మళ్ళీ నిర్వహిస్తామంటూ ఎన్టీఏ చెప్తోంది. త్వరలోనే కొత్త తేదీలను ప్రకటించబోతోంది. రీ ఎగ్జామ్ కోసం విద్యార్థులు మళ్ళీ దరఖాస్తులు చేసుకోవాల్సిన అవసరం లేదంటోంది. మళ్ళీ ఫీజు చెల్లించాల్సిన అవసరం కూడా లేదంటూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ స్పష్టం చేస్తోంది. పాత హాల్ టికెట్ వివరాలతోనే కొత్త అడ్మిట్ కార్డులు జారీ చేయనున్నట్లుగా చెప్తోంది.